ఇప్పుడు మన తెలుగు సినిమా హీరోలు పాన్ ఇండియా సినిమాలు తీసినప్పుడు కన్నడ నటులు దాంట్లో రోల్స్ నటిస్తున్నారు. గెస్ట్ రోల్స్ కానీ లేకపోతే స్పెషల్ రోల్స్ కానీ తమిళ వాళ్ళు నటిస్తున్నారు. తద్వారా తమిళనాడులో అటు కర్ణాటకలో కన్నడ ఇట్లా మార్కెట్ హిందీ వాళ్ళని పెట్టుకుని అటు బాలీవుడ్. ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా పోయి పాన్ వరల్డ్ వచ్చింది కాబట్టి ప్రపంచవ్యాప్త నటులు కూడా పెడుతున్నారు అదంతా. కానీ కన్నడ నటుడు సుదీప్ ఒక ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్ క్రిస్మస్ సందర్భంగా తన కొత్త సినిమా మార్క్ అట, దానికి సంబంధించి తను హీరో అట. దాంట్లో క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న విడుదలైన సందర్భంలో దాని ప్రమోషన్స్లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ నటులు ఇతర భాషా చిత్రాలు అతిథి పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పరిశ్రమల వాళ్ళు మాత్రం కన్నడ సినిమాల్లో అట్లాంటి రోల్స్ ప్లే చేసేందుకు ఆసక్తి చూపించట్లేదు. నేను వ్యక్తిగతంగా కొందరు యాక్టర్స్ని అడిగిన వాళ్ళు కూడా వాళ్ళు నటించలేదు. శివరాజ్ కుమార్ లాంటి సీనియర్ హీరో రజనీకాంత్ జైలర్లో నటించారు. ఆయా హీరోలతో స్నేహభావంతో నేను వేరే చిత్ర పరిశ్రమల్లోనూ వర్క్ చేశా. సల్మాన్ ఖాన్ విజ్ఞప్తి మేరకు దబాంగ్ 3లో కూడా నటించా. దానికి నేను పారితోషికం కూడా తీసుకోలేదు. విజయ్ కోసం పులిలో యాక్ట్ చేశా. ఆ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఏగాలో కూడా నటించా అంటూ గుర్తు చేశారు. ఆయన చెప్పింది కరెక్ట్. ఎందుకని అన్నది ఆలోచించాల్సి ఉంది. దాంట్లో డబ్బులు రాకన పెద్ద పాపులారిటీ రాదని ఇది ఒకటి ఆలోచించవచ్చు. తప్పులేదు, ఇది ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేంలే.